డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్ని కులాలను గౌరవిస్తారని, ఆయన్ను కాపులకు దూరం చేయాలని చూడటం సరికాదని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. కోనసీమ జిల్లాలో సమావేశం పెట్టిన వైసీపీ కాపు నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. నాడు అధికారంలోకి ఉండగా తప్పులు చేసినందుకే వైసీపీకి 11 సీట్లు ఇచ్చారని బొలిశెట్టి ఎద్దేవా చేశారు. వైసీపీతో పాటు జగన్ కాపులకు తీరని ద్రోహం చేశారని, దీనిపై బహిరంగ చర్చకు సిద్దమని వెల్లడించారు. అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మన ఊహాగానాల మధ్యన సిఐ నాగరాజ్ చంపేశాడనో లేదా ఇంకోటనో సిట్ వేశారు. ఆ వచ్చి రిపోర్ట్ని బట్టి మనం మాట్లాడుకోవాలి తప్ప ఊహాగానాల మధ్యన డెడ్ బాడీ ఫోటోలు పెట్టేసిన వ్యక్తులే చెప్పాలి దానికి సమాధానం. ఏదైనా ఉంటే రాంబాబు గారు మీరు తీశారు, కరెక్ట్గా కోర్టుకు పెట్టేయండి. సిఐ నాగరాజుకి కానీ పోలీసుకి కానీ శిక్ష పడే బాధ్యత మీరు తీసుకోండి. ఖచ్చితంగా ప్రభుత్వం మీకు కూడా సపోర్ట్. అధికారం లేకుండా చేస్తానని చెప్పారు, అది చేశారు కదా. 150 సీట్లు 11 సీట్లు తీసుకొచ్చాం కదా. రోడ్ ఎక్కి మాట్లాడుతున్నారు మీరు. మళ్ళీనే బాగోదని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప మీలో ఎక్కడెక్కడ జైవకం లేదు. ఎవడు జైలుకి వెళ్తాడు, ఎమ్మెల్యే అయిపోతాడు అనుకుంటున్నారు తప్ప ఈ చేసే తప్పులు ప్రజలు తెలుస్తాయని ఎవడు అనుకుంటలేదు. సింపతి కోసం జైలుకి వెళ్ళి ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారు అనేది ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఈ ప్రెస్ మీట్కి వచ్చాను తప్ప లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి టాపిక్ అసలు ఎత్తుకోదలుచుకోలేదు.